ఇండస్ట్రీలో క్షణం ఖాళీగా ఉన్న గొప్ప అవకాశం కోల్పోతూ ఉంటాం. ముఖ్యంగా ప్రొడక్షన్ హౌస్ రన్ చేసే నిర్మాతలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దిల్ రాజు ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితారా, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వగైరాలు. ఒకప్పుడు యశస్విని ఇంతే స్పీడ్తో పరుగులు పెట్టించిన దిల్ రాజు ఈ మధ్య నెమ్మదించారు అనుకుంటారు, కానీ వాస్తవానికి ఆయన కమిట్మెంట్లు చూస్తే పైన చెప్పిన వాళ్ళకన్నా ఎక్కువగా అనిపిస్తాయి. అదెలాగో చూద్దాం. ఈ నెల 25న విడుదల కాబోతున్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ కూతురి ప్రొడక్షనే అయినా మొత్తం దగ్గరుండి నాన్నే చూసుకుంటున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి తెలిసిందే. నితిన్ తమ్ముడు సగానికి పైగానే పూర్తయింది. నేచురల్ స్టార్ నాని బలగం వేణు కాంబో ఎల్లమ్మ లాక్ అయిపోయింది. పూజ లాంఛనాల రోజు అధికారికంగా ప్రకటిస్తారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందే పాన్ ఇండియా మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా సెట్స్ పైకి వెళ్లాల్సినవి ఏంటో చూద్దాం. ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయిన పరశురామ్ కి ఇంకో ఆఫర్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబో జూన్ నుంచి షూటింగ్ కి వెళ్లొచ్చు. షాహిద్ కపూర్, వంశీ పైడపల్లి కాంబోతో బాలీవుడ్ లో జెండా పాతాలని దిల్ రాజు బలంగా ప్లాన్ చేసుకున్నారు. సుహాస్ హీరోగా సందీప్ బండ్లతో ఓ ప్రాజెక్ట్ చర్చల తుది దశలో ఉంది. ఎప్పటి నుంచో బాలకృష్ణతో చేయాలనుకున్న మూవీ త్వరలో సాధ్యం కావచ్చు. రవితేజ ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు, కానీ కాంబో సెట్ అవ్వాలి. శైలేష్ కోలాను కథకు హీరో దొరికితే పట్టాలెక్కించొచ్చు. ధనుష్, శ్రీకారం కిషోర్ రెడ్డిల కలయికకు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. శతమానం భవతి నెక్స్ట్ పేజీని ఆశిష్ తో తెరకెక్కించాలని దిల్ రాజు ఆలోచన. సిద్ధు జొన్నలగడ్డతో ఒకటి పెండింగ్ ఉంది. దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శ్రీకాంత్ అడ్డాల తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త దర్శకుడితో వెంకటేష్ హీరోగా మరో ప్రతిపాదన ఉంది. ఇవన్నీ 2-3 ఏళ్లలో దాదాపుగా తెరకెక్కేవే. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో అల్లు, మెగా ఫ్యామిలీలు రెండు ఒకే కాంపౌండ్ కింద ఉంటూ వచ్చాయి. ఇప్పుడు దారులు వేరు అయ్యాయి. మరి గ్యాప్ ఎప్పటి వరకు? ఎన్నికలు ముగిసిపోయాయి. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్కరోజు మద్దతు కోసం నంద్యాల వెళ్ళొచ్చిన అల్లు అర్జున్ వ్యవహారం మాత్రం అంత సులభంగా మాసిపోయేలా లేదు. మావాడు పరాయివాడు అంటూ కొద్ది రోజుల క్రితం నాగబాబు ఎవరినో ఉద్దేశించి పెట్టిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఆయన ఏకంగా నిన్న తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసుకునేదాకా. జనసేన మంచి ఊపు మీదున్న టైంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇలా చేయటం ఆశ్చర్యమే కాదు, అంతు చిక్కని అనూహ్యం కూడా. జనసేనకు మామయ్య పవన్ కు ఎప్పుడు మద్దతు ఉంటుందని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రచారం చివరి రోజు వెళ్లటమే ఇంత రచ్చకు దారితీసింది. పైగా అతని స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి పవన్, నాగబాబు మీద గతంలో వర్తమానంలో చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో మరింత నిప్పుని రాజేశాయి. ఒకవేళ నాగబాబు అకౌంట్ తీసేయకుండా ఎవరు అపార్థం చేసుకోవద్దని చెప్పినా రగడ ఇక్కడితో ఆగేది. కానీ అలా చెప్పకపోవడంతో విషయం ముదిరి పాకాన పడింది. పుష్ప 2 ది రూల్ విడుదల టైంలో దీని ప్రభావం ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ డ్యామేజ్ రిపేర్ చేయటానికి ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. నాగబాబు లేక అల్లు అరవింద లేక పార్టీలో కీలక సభ్యుల ముందు ఆ అపార్థాలు తగ్గించే దిశగా ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప అంత సులభంగా చల్లారేలా లేదు. ఈ ఇష్యూ వల్ల పుష్ప 2కు వచ్చిన ఇబ్బంది కానీ నష్టం కానీ ఉండకపోవచ్చు. కానీ నానుస్తూ పోతే భవిష్యత్తులో జరిగే వేరే పరిణామాలకు దీనికి ముడిపెట్టే రిస్క్ లేకపోలేదు. బన్నీ పర్యటన మొదలు నాగబాబు ట్వీట్ దాకా జరిగిన నాటకీయతని లోతుగా అర్థం చేసుకునే పరిపక్వత అధిక శాతం అభిమానుల్లో ఉండదు. ఈ వివాదం సద్దుమణిగితే తప్ప శుభం కార్డు పడదు.